కష్టాల్లో ఉన్న పేదలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడూ అండగా ఉంటామని టీడీపీ నేత జిల్లా మాజీ తెలుగు ఉప యువత ఉపాధ్యక్షులు కుప్పాల వెంకట సుబ్బయ్య అన్నారు. కడప జిల్లా సిద్ధవట మండలం పాలకొండ్రాయుడిపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పేదలకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్న స్థాయి నుండి కష్టాలు తెలిసిన వ్యక్తిగా పేదలకు సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. ఈ ఏడాది 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే దేవుడి దయతో ఇంకా ఎక్కువ మంది పేదలకు ఇలాంటి సంక్రాంతి కానుకలు ప్రతి ఏడాది అందిస్తూ ఉంటానని మీడియాకు వెల్లడించారు. మహిళలు మాట్లాడుతూ పెరిగిన ధరలతో నిత్యావసర సరుకులు కొనలేని స్థితిలో ఉన్న మాకు టీడీపీ నేత కడప జిల్లా మాజీ తెలుగు యువత ఉపాధ్యక్షులు కుప్పాల వెంకట సుబ్బయ్య నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పల్లె సుబ్బారాయుడు, వార్డు మెంబర్ ఎద్దుల శ్రీనివాసులు, చిన్న వెంకట సుబ్బయ్య, కుప్పాల కొండయ్య, సుధా వెంకటకృష్ణ, మాజీ సర్పంచ్ గంపల కొండయ్య, పులి రమేష్, గాలి పాలకొండయ్య తదితరులు, గ్రామ మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా తెలుసు నవ్వు మా మైల్ కొనండి వెయిట్ నమస్తే అన్న ఇక్కడికి మైల్ అనవండి మా ఇక్కడికి చూడాలమ్మా మైల్ మనవండి వెయిట్ నమస్తే మైల్ అనవండి. గత చంద్రబాబు ప్రభుత్వంలో పసుపు కుంకుమ సంక్రాంతి కానుకలు సంవత్సరం ఉండేటివి. ఈ ప్రభుత్వంలో ఏమీ లేవు. నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగినాయి. పేద ప్రజలు కొనే స్థితిలో లేరు. వాళ్ళు కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వీళ్ళకు సంక్రాంతి కానుక చంద్రబాబును అధ్యక్షంగా తీసుకొని నేను ఇస్తున్నాను. ఇంకోటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలా, వాళ్ళ ఇద్దరు కలిసి ప్రభుత్వం రావాలా. మేము వాళ్ళ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించి ఆ అభ్యర్థికి మేము బలపరిచేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. చూడండి మైల్ అనవండి రైట్ 1 సెకండ్ మా తమ్ముడు నాగార్జున మా ఇక్కడ చూడండి మైల్ మనవాళ్ళమ్మా రైట్ 1 సెకండ్ మా నీకేం అర్థం లేదు కదా.